అంటే ఇది దేవుని పని. ఎవరి పని అండి ఇది? దేవుని పని. దేవుని పనిలో మనము దేవునికి మహిమ రావాలంటే ఫస్ట్ దేవ ఈ పని ఇచ్చావని ఆయనకు ప్రార్థన చేసుకుని రావాలి. బాబుని ఒక్కరిని నేను అనట్లేదు, అందరినీ. ఈవెన్ పాట పాడే వాళ్ళు కూడా అండి, ప్రభా ఈ పాట నేను పాడాలనుకుంటున్నా, నేను సంఘంలో పాట పాడేటప్పుడు ఆ పాట ద్వారా మీరు మహిమ పొందాలని ప్రేయర్ చేసుకొని రావాలి. ఎందుకంటే ఇది ఎవరి పని? దేవుని పని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చెప్పాను నేను? దేవుని భయము కలిగిన వ్యక్తి ఐశ్వర్యవంతులుగా ఉంటారు. దేవుని చేత ఐశ్వర్యవంతులుగా చేయబడతారు. ఇది చాలా ప్రాముఖ్యం క్రైస్తవ జీవితానికి. దేవుడు అంటాడు, నాకు భయపడు వారు ఎవరా అని భూమి మీద ఆయన వెతుకుతూ ఉంటాడంట. లేఖనం సెలవిస్తుంది. ఎందుకు దేవునికి భయపడే వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది, ఆయన ప్రత్యేకత ఉంటుంది, ఆయన శ్రద్ధ ఉంటుంది అని అంటే వారే దేవునికి మహిమ తెచ్చేవారు. హల్లెలూయా. దేవుని భయము కలిగిన వారే దేవునికి మహిమను తెస్తారు. వాళ్ళ జీవితం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. విచ్చలవిడితనం అనేది ఉండదు దైవ భయం కలిగినటువంటి వ్యక్తుల్లో. దైవ భయం కలిగిన వారండి, ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్ పలాని కార్యానికి రారా అని పిలిచినా వాళ్ళు బాధపడకుండా, దేవుడు దుఃఖపడకుండా చాలా మంచిగా సమాధానం చెప్తారు, చెప్పి తప్పించుకుంటారు. హల్లెలూయా. కారణం ఏంటి అంటే వాళ్ళ గుండెల్లో ఉన్న దైవ భయం. ఆమేన్. గుండెల్లో ఉన్న దైవ భయం. ఆ భయాన్ని దేవుడు చూస్తాడు. ఇతడు నాకు భయపడేవాడు కాబట్టి నేను ఇతన్ని ప్రేమిస్తా, ఈమె నాకు భయపడే వ్యక్తి కాబట్టి ఈమెను నేను ఆశీర్వదిస్తానని దేవుడు ఆశీర్వదిస్తాను. ఒక మాట చదువుదా, యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం. థ్యాంక్ యూ. నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును, బుద్ధి జ్ఞానములు సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యం. చూసారా ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే యెహోవా భయము వారికి ఐశ్వర్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చాలా మంది భక్తులను ఎరుగుతున్నానండి, భయము కలిగి వారి జీవితాన్ని జాగ్రత్తగా నడిపించుకున్న వారిని దేవుడు ఐశ్వర్యవంతులుగా చేశాడు. భూమి మీద ఆర్థికంగాను అలాగే ఆత్మీయంగాను కూడా దేవుడు ఐశ్వర్యవంతులను చేశాడు. హల్లెలూయా. కాబట్టి యెహోవా యందలి లేదా దేవుని యందలి భయము వారికి ఐశ్వర్యం. భయము లేకుండా ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి భయము లేకుండా గనక నేను భక్తి చేస్తాను అనంటే దేవుడు ఒప్పుకోడు. అంటే దేవుని యొక్క కొలబద్దలో అది సరిగా ఉండదన్నమాట. ఖచ్చితంగా భయం ఉండాలి. భయం అంటే అమ్మో వణుక్కుంటానా అంటే కాదు. ఒక కుమారుడు, ఒక కుమార్తె వారి పేరెంట్స్, వారి తల్లిదండ్రుల దగ్గర ఎప్పుడు గడగడ వణుకుతూ బతకరు, కానీ భయం కలిగి మాత్రం బ్రతుకుతారు. హల్లెలూయా. ఏమిటి భయం అంటే వాళ్ళ డాడీని చూడగానే ఎక్కడో ఇంట్లో మూలన దాక్కుంటారంటే అలా కాదు. అందులో భయం లేదంటే ఉంది. ఏంటి అని అంటే నేను ఈ తప్పు చేస్తే మా డాడీ నన్ను కొడతాడు. ఇంకా కొంతమంది ఇంకా లోతుల్లోకి వెళ్తే నేను ఈ తప్పు కనుక చేస్తే మా డాడీ దుఃఖపడతాడు, కాబట్టి మా డాడీకి మమ్మీకి దుఃఖం కలిగించే ఈ పని నేను చేయను అంటారు. హల్లెలూయా. ఇంకా కొంచెం లోతుకి వెళ్తే మా డాడీ నేను ఈ పని చేస్తే కొడతాడనేది ఒక భయము, కానీ నేను ఈ పని చేయటం వల్ల మా డాడీ దుఃఖపడతాడు, మా మమ్మీ బాధపడదు, కాబట్టి వాళ్ళని నొప్పించే బాధపరిచే పని నేను చేయను అనేది నిజమైన భయం. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే క్రైస్తవులుగా మనము నేను దేవునికి ఇష్టము లేనివి చూస్తే దేవుడు దుఃఖపడతాడు. దేవునికి అయిష్టమైన కార్యాలు నేను చేస్తే దేవుడు బాధపడతాడు అని ఒక భయము, పవిత్రమైన భయం మనలో ఉంటే దేవుని సంగమా
దేవుడు మనల్ని ఆత్మీయంగా, ఆర్థికంగా ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. హల్లెలూయా. అంటే ఒక డబ్బే మనం చూడొద్దండి. ఐశ్వర్యం అంటే ఆరోగ్య విషయంలో ఐశ్వర్యవంతులమే మనం. హల్లెలూయా. మన కుటుంబం సంతోషంగా ఉండే విషయంలో ఐశ్వర్యవంతులుగానే ఉంటాం. ఇప్పుడు చూడండి, చాలా మంది కోటీశ్వరులు, వాళ్ళకి డబ్బు ఉంటుంది, కోట్లు ఉంటుంది, కానీ కడుపు నిండా ఆహారం తినలేరు, సంతోషంగా ఉండలేరు, నెమ్మదితో పడుకోలేరు, నిద్ర పట్టదు. కారణం ఏంటంటే అది వారికి నెమ్మదినివ్వదు. వారి లోక సంబంధమైన ఐశ్వర్యవంతులే, కానీ ఆత్మీయమైనటువంటి దరిద్రత కలిగిన వాళ్ళు ఏంటయ్యా అంటే ఇకంతే వాళ్ళ పరిస్థితి. దేవుని భయం లేదు. కానీ దేవుని భయం కలిగినటువంటి వ్యక్తి తమ నడకను చాలా జాగ్రత్తగా నడుస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దైవ భయం కలిగి మనం ఉండాలి. చాలామంది అనుకుంటున్నారు, నా భార్య చూడట్లేదులే, నేను ఏదైనా చేయొచ్చు, తినొచ్చు, తాగొచ్చు, ఇంకేదైనా హలో, భార్య చూడకపోవచ్చేమో, కానీ మన తండ్రి మనల్ని ఖచ్చితంగా చూస్తాడు. ఆయన నువ్వు ఎక్కడున్నా ఆయన చూస్తాడు. ఆయన కను దృష్టిలోనే నీ నడకుంటుంది, నీ పడకుంటుంది, నీ మాట. ఆయన ఎల్లప్పుడూ నీ మీద తన దృష్టి నిలిపి ఉన్నాడు. కాబట్టి దేవుడు చూస్తున్నాడు అనే ఒక భయముతో మన జీవితాన్ని మనం నడిపించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు నీకు రోడ్డు మీద ఒక 1000 రూపాయల నోటో 2000 నోటో దొరికింది, అది ఎవరితో నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? ఖచ్చితంగా దాన్ని ఆ వ్యక్తులకి ఇవ్వాలి. అన్న ఎవరు చూడలేదులే, నా దగ్గరే ఉందిలే అని అంటే దేవుడు చూస్తాడు. నీ మనసులో ఒక రకమైన టెన్షన్ స్టార్ట్ అయింది, ఒక భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను ఇది తప్పు చేస్తున్నాను అని. నేనేమన్నానంటే, ఓన్లీ మీరు తప్పు చేస్తేనే భయపడండి, మీరు తప్పు చేస్తున్నారు కాబట్టే భయపడాలి నేను అనట్లేదు. కానీ నేను ఇది చేయడం వల్ల నా తండ్రి బాధపడతాడు కాబట్టి ఇది చేయనని నీవు ఉంటే, నా కుమారుడు, నా కుమార్తె నా కొరకు దీనిని చేయట్లేదని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది రహస్యం దేవుని బిడ్డల. ఇలాగే ఒక దినాన ఇశ్రాయేలీయులు బబులోను దేశానికి కొనుగోబడినటువంటి సమయంలో దేవుడు ఇర్మియా ప్రవక్త దగ్గరకు వస్తాడండి. ఎవరి దగ్గరికి? ఇర్మియా అనే ప్రవక్త, కన్నీటి ప్రవక్త. ఆయన దగ్గరకు వచ్చేసి, ఇర్మియా, నేను నీతో మాట చెప్పాలనుకుంటున్నాను అంటే, ప్రభువా చెప్పయ్యా అని అన్నాడు. ఎందుకు అనంటే అప్పటికి 25 సంవత్సరాల నుంచి ఇర్మియా ఇశ్రాయేలు దేశంలో ఏమండి ప్రతి కుటుంబానికి, ప్రతి నాయకునికి, ఇదిగో దేవుని ఉగ్రత వస్తుంది, మీ పాపం మానండి, మీ పాపం మానండి, మీ అతిక్రమం మానండి అని ప్రతిరోజు చెప్తున్నాడు. కానీ ఎవ్వరు ఇర్మియా మాట వినట్ల. పైగా ఇర్మియా తీసుకొని వెళ్ళి గోతులు వేసి చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒకరోజు దేవుడు ఇర్మియా దగ్గరకు వచ్చి, ఇర్మియా ప్రభువా చెప్పండి, నీవు రేకాబీలను అంటే రేకాబు కుటుంబీకులను యెరూషలేములో ఉన్న ఆ దేవాలయంలోనికి తీసుకొని రా, వాళ్ళ వంశస్థులందరినీ. అలాగే ప్రభువా అని ఇర్మియా ఏం చేస్తాడంటే, రేకాబీల యొద్దకు కబురు పంపుతాడు. ఎవరి దగ్గరికి? వాళ్ళ దగ్గరికి కబురు పంపినప్పుడు మీరు గమనించండి, ఇర్మియా దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు వస్తారు. ఎక్కడికి? యెహోవా మందిరంలోనికి వస్తారు. ప్రభువా, నీవు చెప్పినట్టు నేను చేశాను, ఇదిగో వారు ఇప్పుడు దేవుని మందిరంలో ఉన్నారు ప్రభువా అంటే, ఆయన అంటాడు, సరే నువ్వు దేవుని మందిరంలో ఇర్మియా కుమారుడును యెజన్యా మనుమడునైన హబజ్జిన్యాను, అతని సహోదరులు, అతని కుమారులందరినీ, ఈ రేకాబీల కుటుంబం అందరినీ నువ్వు తోడుకొని వచ్చావు కదా. 4వ వచనంలో, యెహోవా మందిరంలో దైవజనుడు ఇగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకొని వచ్చి తిని, అది రాజుల గది సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడైన మయషేయ గదికి పైగా ఉంది. అంటే దేవుడి మందిరంలోనే, జాగ్రత్తగా గమనించండి, యెహోవా మందిరంలోనే కొన్ని గదులు ఉంటాయి. సొలొమోను కట్టించాడు. మీరు దినవృత్తాంతాల గ్రంథంలో చదివితే ఎలా గదులు కట్టించాడు సొలొమోను అనేది అందులో ఉంటుంది.
అయితే మందిరంలోనే రాజులు నివసించే గదికి సమీపంలో ఉన్నటువంటి ఆ గదిలోనికి వీళ్ళందరినీ తీసుకొని వచ్చి ఏం చేస్తాడంటే ద్రాక్షారసం తీసుకొని వెళ్ళి వాళ్ళ ముందు పెట్టు అంటాడు దేవుడు ఇర్మియాతోటి. దేవుడు చెప్పాడు అని అంటే ఇంకా వేరే మాట ఉండదు. ప్రవక్తలకు ఏది చెప్తాడో అలాగో యెషయా ప్రవక్త బట్టలు లేకుండా, చెప్పులు లేకుండా, ఓన్లీ మొల చుట్టూ ఏదో చిన్న ఒక వస్త్రం కట్టుకొని 3 సంవత్సరాలు రోడ్ల మీద నడుస్తాడు. ఎవరు? యెషయా ప్రవక్త 3 సంవత్సరాలు. హెజ్కేల్ ప్రవక్త 365 దినములు అనుకుంటా సుమారుగా. ఒకవైపే ఎడమ వైపే నువ్వు పడుకోవాలి, కుడివైపు తిరగొద్దనంటే సంవత్సరం అంతా కూడా హెజ్కేల్ ప్రవక్త ఒకవైపే తిరిగి పడుకుంటాడు, ఇటువైపు తిరగడు. దానికి రీజన్ ఉంది, సమాధానం ఉంది. ఎందుకు దేవుడు అలా పడుకోమన్నాడు, ఇతన్ని ఎందుకు అలా తిరగమన్నాడు అంటానికి. అయితే అతడు చెప్పినట్లుగా ద్రాక్షారసం తీసుకొని వచ్చి రేకాబుల కుమార్ యెహోనాదాబు సంతానానికి ఇది మీరు తాగండి అని అంటాడు. ఎవరు? ఇర్మియా. ఈ రేకాబుల సంతానాన్ని ఇది మీరు తాగండి అని అంటే వాళ్ళు ఒప్పుకోరండి. మీరు చూడండి, దేవుడు రేకాబేల కుటుంబాన్ని ఎందుకు తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టాడు అంటే ఈ రేకాబేలతోటి ఒకవేళ దేవుడు మాట్లాడినాడా ముందుగా అంటే దేవుడు మాట్లాడలే. ఇర్మియా దేవుడు చూశాడు ఆయన వల్ల కాక కనీసం వీరి ద్వారా బుద్ధి చెప్దామని వాళ్ళు తీసుకొని వచ్చాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం తీయండి, పేజీ నంబర్ 659. అందరు తీయండి. 35వ అధ్యాయము అక్కడ 5వ వచనం చదవండి. పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో, అంటే ద్రాక్షారసం అంటే సారాయి మన భాషలో, మద్యం, తాగుడని చెప్పగా చాలు. ఇక్కడ చూడండి, ఇర్మియా ప్రవక్త ముందు వీళ్ళు అంటున్నారండి, వాళ్ళ సంతతి వారు, అయ్యా మా పితరులు, మా తాత ముత్తాతలు, మన భాషలో చెప్పాలంటే రేకాబుల కుమారుడు యెహోనాదాబు సంతానం వారు అంటున్నారు, మీరైనను మీ సంతతి వారైనను ద్రాక్షారసము మద్యము తాగొద్దని మా పితరులు చెప్పారు. కాబట్టి మా పితరులు చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాం కాబట్టి మేము తాగమయ్యా అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేము మా పితరుల మాటకు మేము భయపడతాం, మా తండ్రి మాటకు మేము భయపడతాం, మేము విధేయత చూపుతాం కాబట్టి మేము తాగము. ఇర్మియాకి అర్థం కావట్లేదు, షాక్ అయిపోతున్నాడు. ఇక కొంచెం ముందుకు వస్తే మీరు చూడండి, 14వ వచనం చదవండి. రేకాబు కుమారుడైన యెహోనాదాబు. చూశారండి, ఎవరు చెప్తున్నారో తెలుసా? దేవుడు ఇర్మియా ప్రవక్తతో చెప్తున్నాడు. ఏమనంటే రేకాబు కుమారుడైన యెహోనాదాబు ఒక సంతానము, అతడు ఏదైతే ద్రాక్షారసం త్రాగొద్దన్నాడో వాళ్ళు తాగకుండా వాళ్ళ మాటలు స్థిరముగా ఉన్నవి. త్రాగుతూ ఉన్నారు. మీతో బహు జాగ్రత్తగా మాట్లాడినను మీరు నా మాట వినక ఉన్నారు. మరియు పెద్దలకడ లేచి మీ యొద్దకు పంపుచు ప్రతి వాడును తన దుర్మార్గతను విడిచి క్రియలను చక్కపరచుకొనని ఎడలను అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండిన ఎడలను నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించురని నేను ప్రకటించితిని. గాని మీరు చెవియొక్కగా నా మాటకు వినకపోతిరి. చాలు. ఇక్కడ అయితే ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంకి రండి. 25వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3వ వచనం
25వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 3వ వచనం. ఆమోను కుమారుడును యూదా రాజునైన యోషియా 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచు వచ్చెను. మీకు ఆ మాటలు ప్రకటించుచు వచ్చినను మీరు వినకపోతిరి. ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడంట? 3 సంవత్సరాలు. 23 అయ్యా 23 సంవత్సరాలు. మీరు గమనించండి, ఇర్మియా 23 సంవత్సరాలు ప్రకటించి చెప్తున్నాడు, కానీ ఇంకా ప్రకటిస్తూ ఉన్నాడు. నేను చెప్పి ఈ వివరణ ఇచ్చి మరలా నేను అక్కడికి వెళ్తాను. చివరికి ఏమి జరుగుద్ది అని అంటే, బబులోను దేశపు రాజు రానే వస్తాడు. వచ్చి ఇశ్రాయేలీల్లో సగము కంటే ఎక్కువ మందిని బబులోను దేశానికి బానిసలుగా తీసుకెళ్తాడు. బానిసలుగా తీసుకెళ్ళి మరలా రెండోసారి వచ్చి మరలా మిగిలిన సైనికులను తీసుకొని వెళ్తాడు. అక్కడున్న పట్టణం అంతటిని నాశనం చేస్తాడు. ఆయన అంటూ ఒక మాట అంటాడు, మరలా 70 సంవత్సరములకు మరలా తిరిగి మీరు ఈ భూమి మీదకి వస్తారంటాడు ఇర్మియా. హల్లెలూయా. 70 సంవత్సరాలు మీరు బానిసలుగా బబులోను దేశములో ఉంటారు అని చెప్తాడు. అదే 9వ అధ్యాయం దానియేలు గ్రంథంలో ఆ యొక్క దర్శనం, ఇర్మియాకి ఇచ్చిన దర్శనం ఏదైతే ఉందో ఆ 70 సంవత్సరాలు పూర్తవుతున్నాయని దానియేలు యెరూషలేము వైపు కిటికీలు తెరచి అతడు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ సమయం దగ్గరకు వచ్చింది, నా ప్రజలకు విడుదల కలుగుతుంది అని. హల్లెలూయా. అయితే యెహోనాదాబు ద్రాక్షారసం వారి కుమారులు తాగట్లేదు కదా అంటూ దేవుడు ఏమంటున్నాడంటే, అదే ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో 16వ వచనం చదవండి. కానీ చూసారండి, దేవుని బాధ ఏంటంటే, ఎందుకు ఈ ప్రజలు నా మాట వినట్లేదు? దేవుడు ఏ వ్యక్తిని కూడా ఎంబటే శిక్షించడండి. ఆయన చాలా కనికరము కలిగిన వాడు, చాలా ప్రేమ కలిగిన వాడు, ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. కాబట్టి కొంతకాలం ఆయన చూస్తాడు, ఆయన మారాలని అనేక పరిస్థితులు వారి గుండా వాళ్ళని నడిపిస్తాడు. కానీ ఎప్పటికీ వినకపోతే అప్పుడు కొంత శ్రమకు దేవుడు అప్పగిస్తాడు. ఆ శ్రమ సమయంలో ఏ వ్యక్తి అయినా దేవుని పాదాల మీద పడవలసిందే. హల్లెలూయా. చివరిగా ఆ మాట మీరు చదవండి, 19వ వచనం చదవండి. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన అంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇర్మియా తోటి ఆ రేకాబు సంతతిని అంతటిని నా సన్నిధిలో స్థిరముగా ఎల్లా కాలం వారు ఉంటారని వారిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. అంటే దేవుని భయము కలిగిన కుటుంబము దేవుని సన్నిధిలో చిరకాలము ఆశీర్వదించబడుద్ది. అందులో అనుమానమేమీ లేదు. అందుకే దైవ భయము కలిగిన వారముగా మనం ఉండాలి. ఇప్పుడు మనుషుల భయము, భర్త భయము, భార్య భయము ఉందనుకోండి, వారు మనతో ఉన్నంత వరకే ఆ భయం ఉంటాం. వారు లేనప్పుడు మనకు స్వేచ్ఛ ఉంటుంది, మనం ఏదైనా చేస్తాం. కానీ దైవ భయము ఒక వ్యక్తి, ఒక కుటుంబము కలిగి ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఎక్కడున్నా కానీ దైవ భయం అనేది ఈ వ్యక్తిని పరిశుద్ధంగా కాపాడుద్ది. హల్లెలూయా. ఎంతమంది ఫోర్స్ చేయని, తినమని, త్రాగమని, ఇంకేదో చేయమని, లేకపోతే దేవుని బిడ్డలారా ఎంతమంది చేసినా నా హృదయంలో ఉండే దైవ భయము నన్ను ఎల్లకాలం పరిశుద్ధులుగానే కాపాడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. మొదటి విషయం ఇదైతే. రెండో విషయం, దేవుని బిడ్డలారా మీరు ఇలాగ చెప్తున్నానని మీరేమి అభ్యంతర పడకండి, దేవుడు చెప్పమన్న మాట చెప్తున్నాను. రెండోది, సంఘము విశ్వాసి ఎవరైనప్పటికీ సేవకుని యందు కొంత భయము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇది నిజం. కొన్ని సంఘాలు ఏం చేస్తారు తెలుసా? వాడు పిల్లోడు స్కూల్కి వెళ్ళాలి, అరే అంకుల్ వస్తున్నారా అంటారు. అంకుల్ అంటే ఎవరు? పాస్టర్ గారు.
అంకులు వస్తున్నారు అనగానే వాడు ఇంక ఉండడు. అమ్మ త్వరగా ఏ బ్యాగ్ నేను వెళ్తా అంట. సేవకుని భయం. ఇది ఆటోమేటిక్గా ప్రతి ఒక్క విశ్వాసం కలిగి ఉండాలి. అది మనం ఆశీర్వదించబడటానికి ఒక మార్గం అన్నమాట. ఉదాహరణకి సంఘంలో విశ్వాసుల్లోనే సేవకుడు అంటే భయం లేదనుకోండి, అతడి జీవితాన్ని సేవకునికి లెక్కప్పగించరు. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? ఎందుకు సేవకుని యందు భయం కలిగి ఉండాలి అని నేను చెప్తున్నానంటే, ఒకసారి మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక వస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, క్షమించండి 13వ అధ్యాయము 17వ వచనం చదవండి. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని, ఎవరికి లోబడి ఉండాలి? దైవజనులకు లోబడి ఉండాలి. ఇది వాక్యములను బట్టి, దేవుణ్ణి బట్టి సరైన పద్ధతి. ఒకవేళ ఒక విశ్వాసి దైవజనుడికి భయపడట్లేదంటే ఓ వణకమని కాదండి. ఒక లెక్క అప్పగించేటటువంటి స్థితిలో, పాస్టర్ గారు మేము ఇలా ఉన్నాము, ఒక సమాచారం. ఎందుకంటే ఒక కుటుంబం ఏ స్థితిలో ఉందో దైవజనుడికి తెలిస్తేనే వాళ్ళ క్షేమము కొరకు, వాళ్ళ అభివృద్ధి కొరకు, లేదా వారు ఏ విధంగా సరైతారో అది దేవుని పాదాల దగ్గర కనిపెట్టి దాని విషయమై దేవునితో ఫైట్ చేస్తాడు దైవజనుడు. హల్లెలూయా. కానీ నేను మందిరానికి వస్తాను, నేను వెళ్తాను, నాకు నచ్చినట్టుగా ఉంటాను అనంటే దానివల్ల ఏమైందంటే మనలో ఒక ఐక్యత లేకపోవటాన్ని బట్టి, దైవజనుడితో ఒక సరైన సంబంధం లేకపోవడాన్ని బట్టి మీ ఆత్మ అంతగా పరిపక్వతలోనికి రాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే మీ ఆత్మల్ని కాయడానికి రీజన్ మిమ్మల్ని ఏమంటాడంటే ఒక లెక్క అప్పగించాలి. ఇప్పుడు సంపద ఉన్నాడు, అతని కూర్చున్న లెక్క నా మీద. ఉదయకాలం శాంతి అంటుంది, నువ్వు మా బాబాయికి నువ్వు బాప్తిస్మం ఇవ్వాలి అంటుంది. నేను అన్నాను, నేను బాప్తిస్మం ఇవ్వడానికి నాకు అభ్యంతరం ఏం లేదు, కానీ నేను అతని గురించి అతని జీవితాంతం నేను దేవునికి లెక్క చెప్పాలి. కాబట్టి అతను అన్ని విషయాల్లో నాకు తెలియజేసేవాడిగా, లోబడేవాడిగా ఉండాలి అని అంటే అమన్నది ఖచ్చితంగా ఉంటారన్నారు. అవునా కాదు? ఖచ్చితంగా అంతే. ఇప్పుడు బాప్తిస్మం ఇవ్వగానే, లేకపోతే మీరు మందిరానికి రాగానే ఆ రిలేషన్ ఎలా ఉండాలంటే, మీరు ఉన్నంత కాలం, నేను ఉన్నంత కాలం మిమ్మల్ని మ్యాక్సిమం దేవుని సన్నిధిలో పరలోకములో నివసించడానికి లేదా పరలోకంలో చేరటానికి తగిన వ్యక్తులుగా మేము సిద్ధపరచాలి. ప్రైజ్ ది లార్డ్. అదే అంటాడు కానీ పౌలు ఎక్కడ అంటాడు? ఎఫెసీయులకు రాసిన పత్రికలోన ఒకసారి దయచేసి చూడండి. ఆ మాట చదివి నేను ముందుకు వెళ్తాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదవండి. ప్రతి మనుష్యుని ఎలా చేసండి? క్రీస్తునందు. అంటే క్రీస్తునందు సంపూర్ణునిగా చేయటం అంటే ఏంటంటే, యేసు క్రీస్తు స్వారూప్యం ఈ విశ్వాసులో అది ప్రారంభం కావాలి, అది సంపూర్ణం చేయబడాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే దైవిక స్వభావం, ఒక ఆత్మీయమైనటువంటి స్వభావము ఈ విశ్వాసులో సేవకుని పని ఏంటంటే రూపం ఏర్పడే విధంగా అతనికి వాక్యం బోధించాలి, అతని కొరకు ప్రార్థన చేయాలి, అతన్ని హెచ్చరించాలి, అతన్ని గద్దించాలి, అతన్ని ప్రేమించాలి. ఏది ఏమైనా క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలి. ఇంకేముందండి? ఎవరి ఎదుట? యేసు క్రీస్తు ఎదుట నిలవబెట్టవలెనని మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పొచ్చు. ఇప్పుడు బుద్ధి చెప్పడం అంటే ఏంటి? కుమారుడు తప్పు చేశాడు, తల్లి ఏం చేస్తుంది తెలుసా? ఒక దెబ్బ కొట్టి, నాన్న నువ్వు అలా చేయకూడదురా,
ఇగో ఇలా చేస్తే ఇలా చెడ్డ పిల్లోడు అంటారు కాబట్టి నువ్వు ఈ పని చేయకూడదు, నువ్వు ఇలా చేస్తే గుడ్ బాయ్ అంటారని బుద్ధి చెప్తారు ప్రతి ఇంట్లో, అవునా కాదా? అలాగుననే సంఘములో కూడా దైవజనుడు ఒకవేళ ఎవరైనా తప్పు మార్గంలో ఉంటే ప్రేమతో వాక్యానుసారంగా గద్దించి బుద్ధి చెప్పినప్పుడు విశ్వాసులముగా మనము సేవకునికి లోబడాలి. హల్లెలూయా. అప్పుడు అప్పగించుకున్నప్పుడు మనము ఆత్మీయత యందు ఐశ్వర్యవంతులుగా తయారు చేయబడటం మాత్రమే కాక మనము క్రీస్తునందు సంపూర్ణంగా చేయబడతాం. హల్లెలూయా. ఇక్కడ బైబిల్లో మనం చూసినట్లయితే మోషే అనేటటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. ఎంతమందికి తెలుసు అండి మోషే? దాదాపు అందరికీ తెలుసు. మోసెస్ అతడు 5 ధర్మశాస్త్రము 5 పుస్తకాలు కొండ మీద దేవునితో 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు పంచకాండం అంటారుగా 5 గ్రంథాలు అక్కడ నుంచి ప్రారంభమైంది. అక్కడ పూర్తిగా ఆదికాండం మొత్తం దేవుడు చెప్తుంటే మోషే రాశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే మోషే ఒక దినాన్ని ఏమైందంటే చాలా మంచి నాయకుడు మోషే, చాలా సాత్వికుడు. మనం చూస్తాం సంఖ్యాకాండ 16వ అధ్యాయంలో 2 సార్లు 3 సార్లు సుమారుగా వారి ఎదుట సాగిల పడతాడు మోషే. ఎవరికి? కోరహు, దాతాను, అభిరాములు. అంత సాత్వికం కలిగిన వాడు, అంత మర్యాదస్తుడు మోషే. ఒక దినాన 12వ అధ్యాయంలో ఏమైందంటే సంఖ్యాకాండ 12వ అధ్యాయంలో మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నప్పుడు అప్పుడు మోషేకు అన్న ఉన్నాడు. మోషేకు చెప్పండి, ఎవరు తెలియదా? అక్క కూడా ఉంది. ఎవరున్నారు? మోషేకు అన్న అహరోను ఉన్నాడు, అక్క మిరియాము ఉంది. ఏం చేశారో కుటుంబంలో ఇప్పుడు సహజంగా కొన్ని కుటుంబాల్లో వివాహం కాగానే కొత్తగా వచ్చి ఆ స్త్రీని బట్టు సంథింగ్ దేని బట్టు కొన్ని గొడవలు అవుతాయి. ఏ కుటుంబంలోనైనా ప్రారంభంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకునేంత వరకు. ఇక కొన్ని కుటుంబాలను మనం చూస్తే వారి జీవితాంతం ఒకరినొకరు అర్థం చేసుకోరు కాబట్టి భార్య తరపున వాళ్ళు వస్తే భర్తకు నచ్చదు, భర్త తరపున వాళ్ళు వస్తేనేమో భార్యకి నచ్చదు. ఇక వారి జీవితం అట్లే, అదొక దారి ఇదొక దారి అన్నట్టుగా అలా జరుగుతుంది మోషే విషయంలో. కూషు దేశపు స్త్రీని ఎందుకు వివాహం చేసుకున్నావో మరి ఎందుకో తెలియదు కానీ గొడవ అయితే మోషే అని అంటారు, ఏమయ్యా మోషే, దేవుడు నీ ద్వారానే పలికించాడా, మా ద్వారా పలికించలేదా అనేసి మోషే మీద చిన్నగా గొడవ పెట్టడం ప్రారంభించారండి. అతన్ని అవమానించడం ప్రారంభించారు, అతన్ని తక్కువ చేసి మాట్లాడడం ప్రారంభించాడు. ఈ విషయం పరలోకం నుంచి తండ్రి అయిన దేవుడు విన్నాడు. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు పాస్టర్ గారిని ఏమైనా అనొచ్చురా బాబు అనుకుంటారు, కానీ మీకు తెలియదండి. ఒక వ్యక్తి దగ్గరికి నేను మా నాన్నగారు ఏదో పని ఉండి వెళ్ళాము. ఆ వ్యక్తి ఒక 5 లక్షలు ఎప్పుడు అట్లా టేబుల్ మీద డబ్బు పెట్టుకొని ఆరాము కూర్చుంటారు. ఒక 4-5 పనులు వస్తారు. ఇక అతని ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఒక రకంగా ఉంటుంది అన్నమాట. కుర్చీలో కూర్చుంటారు, ఆజాములో మాట్లాడు. మేము వెళ్ళినప్పుడు నేను అప్పుడు దాదాపు జరిగి 11-12 సంవత్సరాలు అయితే హేళన చేసినట్టుగా మాట్లాడాడు. పాస్టర్ ఏంటి నువ్వు, పని చేసుకోవచ్చు కదా, డబ్బులు వస్తాయి కదా, పాస్టర్ ఏంటి సుఖభోగి వాళ్ళకి అనేసి ఒక రకంగా మాట్లాడినాడు. ఎంత హీనంగా మాట్లాడినాడంటే, ఏదన్నా పని చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా నీకు పాస్టర్. అప్పుడు నేను సంతోషంగా స్వీకరించడం నాకు అలవాటు. ఎందుకంటే నేను స్వార్థకి వెళ్ళినప్పుడు సాగులో చెప్పులు తీసుకొని మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అయినా వారిని సంతోషంగా స్వీకరించా. హల్లెలూయా. లేకపోతే మనం సేవ చేయలేము అన్నాడు. ప్రభువా అతన్ని క్షమించిన, ఆయన తెలియక అన్నాడని బాధ ఉంటుందండి లోపల. వచ్చేసిన తర్వాత సరిగ్గా 1 నెల కిందానండి, 1 నెల రోజుల తర్వాత నేను రోడ్డు మీద పెట్రోల్ బంక్ సాధ్యంగా అప్పుడు ఏదో ఎలక్షన్ కలిసాను. అటువైపు వెళ్ళే వాళ్ళ కాస్త ఇటువైపు నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నమస్తే అండి, పాస్టర్ గారు వచ్చి సెకండ్ ఇచ్చారు. ఏమన్నా నమస్తే సార్ అన్నాడు. మా కోసం కొంచెం ప్రార్థన చేయండి సార్ అన్నాడు. అరే ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, పక్కన నాయకులు ఉన్నారు, పెద్ద ఆయన మాకు. అప్పుడు నేను సైకిల్ దొక్కుతున్నా, సైకిల్ ఏదో చుక్కుడుకుంటే మీటింగ్ ప్రేయర్కి వెళ్ళి వస్తున్నా. అప్పుడు నాకు ఎంత ఉంటాయంటే బహుశా 18 సంవత్సరాలు 15 అలా అన్నాడు. ఎందుకని తర్వాత నేను అతని గురించి ఆరాధిస్తే అతని ఎన్ని కోట్లు అతన్ని మోసం చేశారంట అదే నెలలో.
ఐ థింక్ 20 కోట్లు అనుకుంటా. ఇతడు చిన్న ఏదో సంథింగ్ భాషలు ఆడటాన్ని బట్టి దుర్భాషలు వాళ్ళు ఇంక ఇవ్వలేదంట డబ్బు. నేనేమన్నానంటే దైవజనుని మనం ఏమన్నా వాళ్ళు తిరిగి మనల్ని అందరూ కానీ ఆ దైవజనుని పిలిచిన దేవుడు మాత్రం వింటే అది చాలా ప్రమాదం. హల్లెలూయా, హల్లెలూయా. మోషేని అంటుంటే వీళ్ళు దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషే భూమి మీద ఉన్న వారందరిలో యెహోవా అక్క మీరు ఎక్కడ చదువుతున్నారు? 12:3 వచనమా? మొదటి వచనం నుంచి చదవండి. మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా. చూసారండి, యెహోవా ఎవరు విన్నారు? వీళ్ళ ఇంట్లో గొడవ పడుతున్నారు కుటుంబం, కానీ యెహోవా ఆ మాట విన్నాడు. విని ఏమంటున్నాడు తెలుసా అండి? మీరు ఇక్కడికి వచ్చేసేయండి. ఎక్కడికి? 7వ వచనం దగ్గరికి, 6వ వచనం నుంచి. వారిద్దరూ రాగా, ఎవరు? మిరియాము అహరోను రాగా, ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల తెలుసుకున్నట్లు మాట్లాడుతును. చూసారా అండి? అట్టివాడు కాడు, నమ్మకమైన వాడు కాక దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతను యెహోవా స్వరూపం నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనను. హల్లెలూయా. అంటే చెప్పకనే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే దైవజనునికి మీరు భయపడండి. ఇలా భయపడటాన్ని బట్టి ఒక విశ్వాసిగా నిన్ను నువ్వు సేవకునికి అప్పగించుకుంటావు. మీరు అప్పగించుకోవటం అంటే నీవు ఓపెన్, ఆ తెరవబడిన హృదయంతో సేవకునితో నువ్వు మాట్లాడతావు. నీలో ఏది మనమే ఉండదు. నీ బలము చెప్తావు, బలహీనత చెప్తావు, నీ సంతోషము చెప్తావు, దుఃఖము ఇలా చెప్పడాన్ని బట్టి, ఇలా ఉండటాన్ని బట్టి నీ యొక్క ఆత్మీయ జీవితానికి ఏది అవసరమో సేవకునికి అర్థమైంది. కాబట్టి దానిని దేవుని యొద్ద పొందుకొని నీవు క్రీస్తు రూపం ఏర్పడే విధముగా నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా యెహోవా భయము కలిగి ఉండడాన్ని బట్టి మనం ఐశ్వర్యవంతులం అయితే, ఏమంటే సేవకుని ఎడలో కూడా మనం భయం కలిగి ఉండాలి. చాలా భయం కలిగి ఉండాలి. నా జీవితంలో చాలా సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి అలా భయం కలిగి ఉండటాన్ని బట్టి నీవు నీ కుటుంబం వర్ధిల్లుతారు. దేవుని స్తోత్రం. మూడవదిగా మనం చూస్తే ఒకసారి రోమీయులకు రాసినటువంటి పత్రిక, కొంతమంది భయం లేని వ్యక్తుల గురించి అక్కడ రాస్తాడు. నేను ముగిస్తానండి ఈ కొన్ని మాటలు చెప్పి, నేను ఒక 5 నిమిషాలు ముగించుతాను. సరిగ్గా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదవండి. వారి కన్నుల ఎదుట ఆ పై వచనం 13వ వచనం చూడండి ఒకసారి. 12వ వచనం. వారి గొంతుక తెరచిన సమాధి. గొంతుక తెరిచిన సమాధి అంటే బ్రదర్, గొంతుక తెరిచిన సమాధి అంటే ఇప్పుడు మీరు సమాధి దగ్గరికి వెళ్ళారు, అప్పటికి ఒక 5-6 రోజులైంది సమాధి పెట్టి. సమాధి తెరిస్తే ఏమైందండి? స్మెల్ భయంకరం. వారి గొంతుక తెరిచిన సమాధి అనంటే వారి నోటి నిండా కంపు మాటలు, బూతులు, అసహ్యమైన మాటలు ఇవే వస్తాయని దేవుడు చెప్తున్నాడు. ఇంకేమన్నాడు? వారి పెదవుల కింద సర్ప విషయం ఉంది. సర్ప విషయం అంటే వారి పెదవులతో శపిస్తారు. ఇటువంటి వారిని ఏమన్నాడంటే వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి,
ఇదండి, దేవుని భయం లేదు కాబట్టి ఏమంటే చాలా మంది ప్రజలు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఇంకో మాట, కొరింథీయులకు రాసిన పత్రిక, నేను ముగించేస్తా. 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. కనుక చాలు ఇక్కడ ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు కనుక దేవుని భయముతో ఒక వ్యక్తి తనకి ఇవ్వబడిన పరిశుద్ధ జీవితాన్ని సంపూర్తి చేసుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుని భయం ఉండాల్సిందే. మీరు దీనికి ఏకీభవించినా ఏకీభవించకపోయినా ఇదే సత్యము దేవుని బిడ్డలారా, ఇదే సత్యం. నేటి క్రైస్తవుల జీవితాల్లో దైవ భయం లేకపోవటాన్ని బట్టి వారి ఆత్మీయమైనటువంటి జీవితము దేవుడు సంతోషించే లేదు. నాకు ఒక సహోదరుడు తెలుసు, అతడి కోసం మేము బాగా ప్రార్థన చేశాము. అతను అన్నాడు, సూర్య నువ్వు ప్రేయర్ చేయి, మాకు జాబ్ వస్తే సేవలు మేము చాలా సపోర్ట్గా ఉంటాం, దేవుని సేవ బాగా జరగాలని చాలామంది చెప్పారు. అందులో ఒక సహోదరుడు అలాగని అతనికి జాబ్ వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా అండి? అతడు జాబ్ వచ్చిన తర్వాత నెలకు 60,000 70,000 సంపాదిస్తున్న స్థితిలో ఆత్మీయ జీవితంలో దిగజారిపోయాడు. అంటే దేవుని భయం లేదు, ప్రార్థన చేసుకోవట్లే, వాక్యం చదవట్లే. అతని గురించి నాకు తెలిసి అడిగినప్పుడు పాస్టర్ గారు అతని పరిస్థితి ఇలా ఉంది అని చెప్పారు. ఎందుకు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనంటే మనము నిత్యము దేవుని భయము కలిగి దేవుని కొరకు ఒక మాదిరిగా మనం జీవించాలని ఇక్కడ అంటున్నాడు. ఏమన్నాడంటే దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకో. శరీరమునకు ఆత్మకు కలిగిన కల్మషము దేవుని భయము కలిగి ఉన్నప్పుడే అది పవిత్రం చేయబడుద్ది. హల్లెలూయా. మీరేమి లేదు, దేవుని సంగమా చాలా ప్రేమతో చాలా నమ్రతతో, అంటే ఒక మర్యాద పూర్వకంగా మీకు చెప్పేది ఏమిటి అని అంటే దైవ భయం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. అదే నిత్యము, అదే సత్యం. దైవ భయం కనుక లేకపోతే మన నడక విచ్చలవిడిగా ఉంటుంది. ఒకసారి 18వ అధ్యాయం ఆదికాండం చూడండి. 18వ అధ్యాయం ఆదికాండము మనం చూసినట్లయితే అక్కడ అబ్రహాం అంటాడు అబీమెలెకు రాజుతోటి, ఎందుకు నాయన నువ్వు ఇంత పని చేశావు, అసలు నువ్వు ఇలా చేయడానికి కారణం ఏంటి అంటాడు. 20వ అధ్యాయం ఆదికాండం 10వ వచనం 11వ వచనం చదవండి. మరియు అబీమెలెకు ఏం లేదంట, ఆ స్థలమందు దేవుని భయము లేదు. ఎలా తెలుసు అబ్రాహాముకి దేవుని భయము లేదు అని అంటే అబ్రాహాము దేవుని భయము కలిగినటువంటి వ్యక్తి. హల్లెలూయా. దేవుని భయము కలిగిన వ్యక్తికి మాత్రమే అక్కడ దేవుని భయం ఉందా, దేవుని పరిశుద్ధత ఉందా లేదా అనేది సెన్స్ చేయగలుగుతాడు. అందుకే దేవుని బిడ్డలుగా మనం దేవుని భయము కలిగి ఉంటే ఏ ప్రదేశంలో ఎక్కడున్నా కానీ దేవునికి సాక్షులుగా ఉంటామో ఆ దైవ భయమే మనల్ని పరిశుద్ధులుగా కాపాడుద్ది. హల్లెలూయా. దేవదూత అబ్రాహాము ఎప్పుడైతే కత్తి ఎత్తి తన కుమారుని బలించడానికి కత్తెత్తాడో పరలోకములోంచి దేవదూత అబ్రాహామా అబ్రాహామా ఆ చిన్నవాని మీద చేయి వేయకము అని అంటూ, నీవు ఇంది వలన దేవుని భయము కలిగిన వాడు అని నేను ఎరిగి ఉన్నానని అబ్రాహామును విస్తారముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అబ్రాహామును ఆశీర్వదించడానికి, అబ్రాహాము జీవితం ఆశీర్వాదకరంగా ఉండడానికి కారణం ఏంటంటే అబ్రాహాము దేవుని భయం కలిగిన వాడు. 22వ అధ్యాయం, ఇది ఆదికాండం 22వ అధ్యాయంలో 12వ వచనం చదవండి, మనం ప్రార్థన చేసుకుందాం. 22:12. చూసారండి, నీవు దేవునికి భయపడువాడు. మనం ఎన్నో గంటలు ప్రార్థన చేయని అవసరం లేదండి దేవుడు ఆశీర్వదించడానికి.
అలాగని ప్రార్థన చేయొద్దనిగా చేయాలి నీకు ఉన్న సమయాన్ని బట్టి. కానీ ఎల్లప్పుడూ నీ హృదయంలో దైవ భయం అంటే దేవుణ్ణి గౌరవించుట, దేవుణ్ణి మహిమపరచుట. లూసిఫర్కి ఎప్పుడైతే దేవుని భయం పోయిందో దేవుని స్థానాన్ని ఆశించాడు కాబట్టి భూమి మీదకి తొక్కబడ్డాడు. ఆఖరి ఒక వచనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదివి మనం ముగించుకుందాం. 2:12 ఫిలిప్పీలకు రాసిన పత్రిక. కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు, పౌలు చెప్తున్నాడు ఫిలిప్పీ సంఘంతో, నేను మీతో లేని ఈ కాలమందు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకో. దేవుడు మనకు రక్షణ ఇచ్చాడండి, ఉచితంగా రక్షణ ఇచ్చాడు. ఆయన దానికి వెల చెల్లించాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు, రక్తాన్ని చిందించాడు. కానీ మనకు ఆ రక్షణను ఉచితంగా ఇచ్చాడు. ఈ ఉచితంగా ఇచ్చిన ఈ రక్షణను మనం ఏం చేయాలంటే భయముతోనూ వణుకుతోనూ మనకిచ్చిన ఈ సొంత రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ జాగ్రత్తగా కాపాడుకోకుండా గనక విచ్చలవిడిగా గనక దేవుని భయం లేకుండా తిరిగితే ఈ రక్షణను, దేవుడు మనకి ఇచ్చిన రక్షణను పోగొట్టుకునే అవకాశం ఉంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దైవ భయము కలిగితే ఐశ్వర్యవంతులంగా మనం చేయబడతాం.